హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. విజయ్ సేతుపతి నుంచి వచ్చిన మహారాజా మూవీ బాగుంది, చాలా బాగుంది. ఈ కథ గురించి చెప్పాల్సి వస్తే మెయిన్ ఈ కథలో స్క్రీన్ ప్లే, విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, ఈ రెండు కూడా థియేటర్లో చూసే ప్రేక్షకుడిని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అంటే కథలోకి బాగా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేస్తాయి. ఎలా అంటే మనకి ఒక రొటీన్ స్టోరీ లాగా కాకుండా ఇందులో ఉండే, ఈ సినిమాలో ఉండే ప్రతి టర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఆ స్క్రీన్ ప్లే ఉండడం అండ్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్. మెయిన్గా మీరు ట్రైలర్లో చూసినట్లయితే తను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి లక్ష్మి పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం. ఆ తర్వాత అంటే మనకు సినిమా స్టార్ట్ అవ్వడం మామూలుగా ఒక రొటీన్ లాగా, కామెడీ లాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఏదైతే ఆ కంప్లైంట్ ఉందో అది కాస్త అంటే ఎంక్వైరీ చేసి అదంతా లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళేప్పటికీ అది ఒక ట్రాజెడిక్ స్టోరీ లాగా అయిపోయి మనకి ఆ కంప్లైంట్ అది మనకు కామెడీ ఏదైతే ఫస్ట్ జనరేట్ అవుతుందో అది లాస్ట్ ఒక డీపర్ ఎమోషన్గా టర్న్ అయ్యి ప్రేక్షకుడిని అయితే బాగా ఇన్వాల్వ్ చేసింది కథలో. అయితే మెయిన్ ఆ స్క్రీన్ ప్లే వల్ల మనకి ఒక రొటీన్ డ్రామా లాగా అనిపించినప్పటికి కూడా, అంటే ఫైనల్గా వచ్చేసరికి మనకు ఇదే కదా స్టోరీ, ఇలాంటి స్టోరీ మనకు చూసినట్టు ఉంది కదా అని స్టోరీ మొత్తం చూశాక మనకు అట్లా అనిపిస్తుందేమో. కానీ స్టార్టింగ్లో తన విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వచ్చి తను కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అవ్వడము, పదే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు ఇబ్బంది పెట్టడం, ఇవంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ తోటి అటు కామెడీగా ఇటు కొంచెం కథలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఆ థ్రిల్లర్ అనేది ప్రేక్షకుడికి ఫస్ట్ హాఫ్ అంత ఉంటుంది. అదే థ్రిల్లర్ అనేది సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్లో మనకి ఒక 2-3 డిఫరెంట్ స్టోరీస్కి విజయ్ సేతుపతి లైఫ్కి అంటే విజయ్ సేతుపతి ఇచ్చే ఈ కంప్లైంట్కి ఏదో రిలేషన్, ఏదో కనెక్టివిటీ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడ అంటే ప్రేక్షకుడు ఎక్కడ కూడా అది ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే ఉండదు. అలాంటి ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఈ క్రైమ్ డ్రామా. సో ఇలాంటి క్రైమ్ డ్రామా లాస్ట్ క్లైమాక్స్ వచ్చేప్పటికి ఒక ట్రాజెడీ పార్ట్ లాగా టర్న్ అవుతుంది. బట్ ఏదైతే కంప్లైంట్ కామెడీగా అనిపించిన ఆ సీన్స్ అన్నీ కూడా, అంటే ఆ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అంతా కూడా లాస్ట్లో అది బాగా డీపర్ ఎమోషన్గా ఒక ట్రాజెడిక్ పార్ట్గా టర్న్ అయ్యి ప్రేక్షకుడిని అయితే కథలోకి బాగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఇది డిఫరెంట్గా ఇది ఒక రొటీన్ డ్రామా అయితే కాదు, మంచి థ్రిల్లర్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు. సో చూసే ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేసినట్టయితే సినిమా ఉంది. ఇంకా ఈ కథ క్లైమాక్స్ వచ్చేప్పటికీ ప్రేక్షకుడు అయితే ఒక డీపర్ ఎమోషన్ తోటి బయటకు వచ్చేస్తారు. సో అట్లాంటి ఒక స్టోరీ ఉన్న సినిమా అని చెప్పొచ్చు. కానీ ఇందులో అనురాగ్ కశ్యప్, అంటే మెయిన్ ఇందులో విలన్గా అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇందులో పర్ఫామ్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ అంతా మాకు నార్మల్ లాగానే అనిపిస్తుంది, అంత ఇదిగా అనిపించదు పర్ఫార్మెన్స్. సో సెకండ్ హాఫ్లో కొంతవరకు క్లైమాక్స్ పార్ట్ అంతా కూడా అనురాగ్ కశ్యప్ ఓకే అనిపిస్తుంది, అంటే తన పర్ఫార్మెన్స్ ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది. మెయిన్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్సే ఇందులో హైలైట్ అనమాట. సో తన అంటే నవ్వించడం కానీ, ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఫస్ట్ హాఫ్లో నవ్వించడం కానీ, ఆ పోలీస్ స్టేషన్లో అంత సీన్స్ అన్ని దానివల్ల నవ్వించడం కానీ విజయ్ సేతుపతి, అండ్ ఎమోషన్ ఇవ్వడంలో కానీ విజయ్ సేతుపతి, అండ్ తన కూతురుగా ఉన్న ఆ క్యారెక్టర్ కూడా మనకి ఒక డీపర్ ఎమోషన్ అదంతా అనిపిస్తుంది. సో మొత్తానికైతే సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి స్ట్రెంగ్త్ ఏంటంటే స్క్రీన్ ప్లే, డైరెక్టర్ ఇచ్చిన స్క్రీన్ ప్లే అండ్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్. సో స్టోరీ హీరో అని చెప్పొచ్చు ఈ సినిమాకి. అండ్ అల్టిమేట్లీ అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా సినిమాకి యాప్ట్ అనిపిస్తుంది. సో అంటే పెద్దగా ఇదేమి ఉండదు, సినిమాకి తగ్గట్టుగా ఉంది అని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో ఇది ఈరోజు మహారాజా మూవీ రివ్యూ. మరి నా రివ్యూ అయితే మీకు అయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. సో మన నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరో వీడియోతో నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్.